హాయ్ హలో వెల్కమ్ టు అమ్ము నాని వ్లాగ్స్. ఈ రోజు మంత్లీ క్లీనింగ్ రొటీన్ అయితే పెడుతున్నా. ఇక్కడ మా బావ అయితే పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళారు. ఆయన వచ్చే లోపల బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నా. లేకపోతే వచ్చిన వెంటనే పడుకొని లెగడు, నన్ను చేంజ్ చేయనివ్వడు. అందుకనే ఆయన వచ్చే లోపలనే చేంజ్ చేసేస్తున్నా. ఇంకా నైట్ అయితే అస్సలు ఓపిక లేదు, అంట్లయితే తోమలేదు. ముందైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టించేసి వాళ్ళని పంపించేసాక ప్రశాంతంగా గిన్నెలైతే తోముకుంటున్నా. చాలా ఉన్నాయి. సింక్‌లో తక్కువ అంట్లు ఉన్నప్పుడు తోముకోవడానికి ఈజీగా అనిపిస్తది గానీ, ఎక్కువ ఉన్నప్పుడు మన పల్లెటూరు స్టైల్‌లో ఒక పీటేసుకొని కూర్చొని తోముకున్నంత ఉత్తమం లేదనిపిస్తది. ఇక్కడ నుంచొని తోమి నడుము సయ్యని లాగుద్ది. పక్కన గిన్నెలు పెట్టుకోవడానికి కూడా లేదు. వంగి వంగి వేసేసరికి నడుము బాగా నొప్పొస్తుంది. గిన్నెలు తోముకునే స్పాంజ్‌లో అయితే చాలా బాక్టీరియా ఉంటది. అది ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలాగే 10 డేస్‌కోసారి అయితే చేంజ్ చేయాలి. మనం అట్లా చేయం కదా! నెలలు నెలలు తోముతా ఉంటాం. అస్సలు అలా వాడకూడదంట. చాలా రోగాలొస్తాయంట. సింకు అంట్లన్నీ తోముకొని సింకు క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా గోడలు ఇదంతా మొత్తం కడిగేస్తా. ఎందుకంటే సోప్ వాటర్ అదంతా పడతాయి కదా! మరకలు ఎక్కువ పడకుండా ఉంటది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటది. నా వీడియోలు చూసినట్టయితే హ్యాండ్ గ్లౌజ్ సింక్ దగ్గరే ఉంటది. ఇది సింక్ యూజ్ చేసేటప్పుడు పెట్టకపోతే ఆ వాటరు గ్యాస్ పైప్ దగ్గరికెళ్ళి కిందంతా చిరాగ్గా గలీజ్ అవుతా ఉంటది. అక్కడ బాక్టీరియా అంతా ఫార్మ్ అయిద్ది. అందుకని హ్యాండ్ గ్లౌజ్ అక్కడ పెడతాను. ఈ అద్దింట్లతో ఇదే బాధ. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటది. ఈ హ్యాండ్ గ్లౌజ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిద్ది. మొత్తం అంట్లంతా తోమిన తర్వాత ఈ తడంతా లేకుండా నీట్‌గా తుడుచుకొని గోడలు అదంతా నీట్‌గా తుడుచుకోవడానికి చాలా బావుంటది. ఇదెప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను వరుణ్ పుట్టిన తర్వాత. ఎప్పుడు హ్యాండ్‌కేసుకొని చక్కగా ఎక్కడైనా డస్ట్ అన్నా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. షెల్ఫ్‌లు కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. బట్టలు పిండుకున్నట్టే పిండుకోవచ్చు. ఈజీగా ఆరిపోద్ది. నాకైతే బాగా యూజ్ అయిద్ది. ఇక్కడ గ్యాస్ మీద ఇవైతే నాయి నీట్‌గా ఉండేయి. ఆ కార్నర్స్ దగ్గరే కొంచెం నల్లగా ఉండేయి. ఒక అమ్మాయి ఏమని చెప్పిందంటే, అక్కడ యాసిడ్ పోస్తే అదంతా నలుపంతా పోద్దంటే, నేను బకెట్‌లో ఇవి పెట్టి దాని మీద యాసిడ్ పోసా. ఘోరమైన నల్లగా అయ్యాయి. అయి పోవడానికి ఎంత తోమినా ఓ మాదిరిగా వచ్చాయి అంతే. చాలా సేపు రుద్దినా సరే అస్సలు పోలేదు. అందుకే అడ్డమైన చిట్కాలు పాటించకూడదని అర్థమైంది. ఇక్కడ చూసారా మా బావ పిల్లల్ని బస్ ఎక్కిచ్చి వచ్చి హాయిగా పడుకున్నాడు. ఇక్కడ బెడ్‌షీట్ తీయకపోతే అసలు ఎంత లెగమన్నా కూడా లేచేవాడు కాదు. నేను బెడ్‌షీట్ చేంజ్ చేసుకోవడం ఎంత మంచిదయిందో. ఇక్కడైతే మాప్ పెట్టేస్తున్నా. లైజాల్ అయితే ఏసి మాప్ పెట్టేస్తున్నా. మంత్లీ మంత్లీ అయినా వాటర్ పోసుకొని నీట్‌గా కడుక్కుంటే చాలా మంచిగా ఉంటది కదా! ఇక్కడ అసలు హోల్సే లేవు. ఎంతైనా మాప్ పెట్టుకోవడమే. అందుకే 2 సార్లు పెట్టాల్సొచ్చింది మాప్ అయితే. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు చక్కగా. మూవ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే కన్వీనియంట్‌గా ఉంటది. ఎక్కడ వస్తే అక్కడ తీసేసి నీట్‌గా మాప్ పెట్టేసుకొని, ఫ్యాన్ పెట్టేస్తే నీట్‌గా ఆరిపోద్ది. ప్రశాంతంగా అనిపిస్తది. ఇక్కడైతే కిచెన్‌లో గూడా మొత్తం మాప్ పెట్టేస్తున్నా. మిక్సీలు, గ్రైండర్లు అన్నీ తీసి చిన్నగా మొత్తం అయితే మాప్ పెట్టేస్తున్నా. డస్ట్ బిన్ గూడా బయట పెట్టేసా. పడేస్తే పనిలో పని అయిపోద్ది గదా! డ్రెస్సింగ్ టేబుల్‌కైతే ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్‌గా నీట్‌గా చేసుకుంటున్నా. ఎందుకంటే ధ్యాను ఇక్కడే పెట్టి అన్ని చపాతీలు చేయడం, అన్నం తినటం అన్నీ ఇక్కడే ఆడుతా ఉంటది. అందుకే తడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నా. మిర్రర్ అయితే తుడవట్లేదు. మరకలు మరకలు పడిపోద్ది గదా! దీన్ని కాలిన్ పెట్టి అయితే తుడిస్తేనే నీట్‌గా ఉంటది. విండో ఓపెన్ చేస్తాను గదా! డస్ట్ మొత్తం ఫుల్లుగా పడతది. ఎన్ని సార్లు తుడిచినా సరే ఫుల్ మరకలుంటది. కోటా రైస్ ఉన్నాయి గదా! అది డ్రమ్‌లో పోసుకున్నాను. అవైతే ఒక పక్కకు పెట్టేసా. అయి మొత్తం తీసి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నా. ఫ్యాన్ అయితే పెట్టేసా. పాదాలు అచ్చులు పడకుండా ఉంటాయి గదా! నీట్‌గా ఆరిపోద్ది. ఇంకా చెత్తయితే పడేసి నీట్‌గా అది క్లీన్ చేసుకుంటే ఒక పనయిపోద్ది. ఇంకా కిందకొచ్చి అయితే చెత్త పడేస్తున్నా. ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికైతే గ్రౌండ్ చాలా బావుంటది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ లోపలే ఆడుకుంటారు. ఆ గేట్ అయితే క్లోజ్ చేసి బయటకెళ్ళొద్దని చెప్తా. ఎందుకంటే కుక్కలు ఎక్కువగా ఉంటాయి. రోజులు కూడా మంచిగా లేవు గదా! డస్ట్ బిన్‌లో అయితే చెత్తంతా పడేసి ఒక కవర్‌కి సోప్ తీసుకొని దాంతో అయితే క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే డస్ట్ బిన్ ఇంట్లో పెట్టుకుంటాం కదా! అందులో బాక్టీరియా మొత్తం ఫార్మ్ అయిద్ది. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం తడంతా పోవడానికి సింక్‌లో అలాగా బోర్లిచ్చాననమాట. బట్టలైతే ఆరేస్తున్నా. నా అదృష్టం కొద్దీ కింద ఎవరు ఆరేయలేదు కాబట్టి కిందకొచ్చి దుప్పట్లయితే ఆరేస్తున్నా. ఎక్స్‌ట్రా నా దగ్గర మ్యాట్స్ ఉన్నాయి. అవైతే ఏసేసాను. మిగతాయి ఆల్రెడీ యూజ్ చేసినయయితే ఇక్కడ వాష్ చేసి పైన ఆరేసాను. ప్లేస్ లేదు కిందేసేసా. మార్నింగే బట్టలారేసా.
ఇందాక తోముకున్న అంట్లున్నాయి గదా! ఈ మొత్తం అయితే బోర్లిచ్చేస్తున్నా. ఇంకా ఈ వీడియో అయితే అయిపోయింది. ఇది నా మంత్లీ రొటీను. ఇంకా డీప్ క్లీన్ చెయ్యాలి. కిచెన్ అయితే ఒకరోజు నీట్‌గా సర్దాలి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది గదా! ఎలాగో క్లీన్ చేసుకోవాలి. ఆ వీడియో మీతోతే షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.